కంచి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం సైకత లింగ ప్రత్యేకత. నమస్కారం. కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయంలోని సైకత లింగం చాలా విశిష్టమైంది. దీని ప్రత్యేకతలు ఏంటంటే, పార్వతీదేవి స్వయంగా నిర్మించిన లింగం ఇది. పురాణాల ప్రకారం పార్వతీ అమ్మవారు గంగా నదీ తీరంలో మట్టితో శివలింగాన్ని స్వయంగా తయారు చేసి పూజించారు. అందుకే దీనిని సైకత లింగం అంటారు. మరోటి వరద పరీక్ష, భక్తి పరీక్ష. ఒకసారి పరమేశ్వరుడు పార్వతిని పరీక్షించడానికి వరదను పంపాడు. ఆ సమయంలో అమ్మవారు లింగాన్ని కౌగిలించుకొని కాపాడింది. అందుకే ఈ లింగంపై అమ్మవారి ఆలింగనం గుర్తులు ఉన్నాయని నమ్మకం. జలాభిషేకం చేయరు. ఇది సాధారణ రాతి లింగం కాదు, మట్టితో తయారైంది. అందువల్ల నీటితో అభిషేకం చేయరు. కేవలం పాలు, పుష్పాలు, చందనం వాటితో పూజ చేస్తారు. ఇది ఈ దేవాలయంలో అత్యంత ప్రత్యేకమైన ఆచారం. ఏకాంబర సంబంధం. ఈ క్షేత్రంలో ఉన్న ప్రాచీన మామిడి చెట్టు కింద పార్వతీదేవి తపస్సు చేసింది. ఏకాంబరేశ్వర అనే పేరుకు కారణం ఇదే. ఈ వృక్షం సుమారు 3500 సంవత్సరాలకు పూర్వందని విశ్వాసం. మరోటి పంచభూత స్థలాలలో భూమి తత్వం. ఈ ఆలయం పంచభూత స్థలాలలో ఒకటి. ఇక్కడ శివుడు భూమి రూపంలో ఉన్నాడు, అంటే పృథ్వీ తత్వం. అందుకే మట్టితో ఉన్న లింగం ప్రత్యేకత మరింత గంభీరంగా ఉంటుంది. చివరిగా చెప్పేది ఏంటంటే, కంచి ఏకాంబరేశ్వర దేవాలయంలోని సైకత లింగం భక్తి, ప్రకృతి, శివ శక్తి ఏకత్వం, ఈ 3 సంగతుల అద్భుత సమ్మేళనం. ఇది కేవలం ఒక లింగం కాదు, భక్తి ఎంత శక్తివంతమో చెప్పే సజీవ సాక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేసి, మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవటానికి, మాతో ప్రయాణించడానికి అవునా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.